Step into Value Zone. Value Zone. Hypermart. Buttoncheru. హాయ్ ధనుష్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. సో అప్కమింగ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయని వినడం జరిగింది. అవునండి. లాస్ట్ ఇయర్ 2 మూవీస్ షూటింగ్ అయిపోయింది. సో ఈ ఇయర్ మోస్ట్లీ రిలీజ్ అవ్వచ్చు. ఇంకో థర్డ్ ఫిల్మ్ ఒకటి షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు. సో ఏదైనా కొంచెం అప్డేట్ ఇస్తారా ఫిలిం? ఓకే. ఫస్ట్ మూవీ వచ్చేసి కట్టే కొట్టి తెచ్చాను ఒకటి, ఒక బ్లాక్ కామెడీ అనమాట. అది హీరో వచ్చేసి ఒక ఫీమేల్ యాక్టరే, సో నేను ఆమెకు పేరులాగా చేశాను. సెకండ్ ఫిల్మ్ వచ్చేసి తంత్ర అని ఒక హారర్ ఫిల్మ్ చేశాను, దానిలో అనన్య నాగల లీడ్, ఇద్దరం చేశాను. సో థర్డ్ది ఇంకోటి మనోహర కావ్యం వస్తుంది. సో అది డీటెయిల్స్ ఇంకా సో మనోహర్ మీ పేరు, కావ్య అమ్మాయి పేరు ఉండొచ్చు, అది నేను చెప్పలేను అది ఇప్పుడు. సో ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ముందు ఫిల్మ్స్. సో ఫస్ట్ వచ్చి మొత్తం కామెడీ ఫిల్మ్, బ్లాక్ కామెడీ. సో మంచి సబ్జెక్ట్ అది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. సెకండ్ ఫిల్మ్ వచ్చేసి తంత్ర, అది కంప్లీట్ హారర్ ఫిల్మ్, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్. సో ఇవన్నీ. నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉందా? ఏంటది? నిజంగానే బ్లాక్ మ్యాజిక్ ఉందా అంటే చూపించాం దానిలో. అంటే దాంట్లో చూపించారు, బట్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేస్తారు కదా. అంటే మా డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు బ్లాక్ మ్యాజిక్ గురించి కొంచెం. అంటే ఆయనకి ఎంతైతే రీసెర్చ్ చేశారో దానికి తగ్గట్టుగా మొత్తం చూపించడానికి ట్రై చేశారు. అయితే బ్లాక్ మ్యాజిక్ రియల్గానే ఉంది. రియల్గా ఏం నాకు తెలియదు, నేను అవన్నీ ఎక్కువ నమ్మను, కానీ సినిమా కోసం నమ్మాను బ్లాక్ మ్యాజిక్. సో శ్రీహరి గారు మీకు బాగా రిలేటివ్. అవునవును. ఎస్, శ్రీహరి గారు గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఇంకా మీ జనరేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు కదా. సో శ్రీహరి గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్. అంటే మాకు పెద్దనాన్న అవుతారు, సొంత పెద్దనాన్న, మా ఫాదర్ వాళ్ళ ఓన్ బ్రదర్. సో ఆయన వచ్చేసి ఒక మా జనరేషన్లో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సినిమా అనేది ఆయన వల్లనే మాకు తెలిసింది, సినిమా అనేది ఎలా ఉంటుందో. సో ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో ఆయనలాగా చేయగలుగుతానో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తున్నాను. అంటే ఆయన పాత్రని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఓన్గా అన్నీ ట్రై చేసి యాక్టింగ్ నేర్చుకొని దానికి సంబంధించి అన్నీ నేర్చుకొని దీనికి వెళ్ళాను. సో అంటే మీరు పెద్దంతో ఖచ్చితంగా స్మాల్ ఏజ్లో కొంచెం ట్రావెల్ చేసే ఉంటుంటారు కదా. సో మీకు బాగా గుర్తున్న మెమరబుల్ మూమెంట్స్ ఏవైనా శ్రీహరి గారితో? మెమరబుల్ మెమరీస్ అంటే ఆయన అప్పుడప్పుడు మా పిల్లల గ్యాంగ్ ఉండేదన్నమాట. సో ఆ పిల్లల గ్యాంగ్తో డ్యాన్స్ కాంపిటీషన్లోకి పెట్టేవారు. డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి ఎవరు బాగా చేశారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం కానీ, బాగా చేయని వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు, ఇంకా ఇవ్వాలి కదా. సో అదొక మంచి మెమరీ. బాగా ఎంకరేజ్ చేసేవారు. డ్యాన్స్తో పాటు మళ్ళీ జిమ్నాస్టిక్స్ వేయించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద జిమ్నాస్టిక్ బెడ్ వేయించి అక్కడ జిమ్నాస్టిక్స్ వేయించేవారు. సో చాలా బాగుండేది. ఇంకా నాకు ఎక్కువ భయపడేవాడిని అనమాట నేను ఆయన చూడంగానే. కొంచెం ఆయన అపీరెన్స్ కొంచెం హ్యూజ్గా ఉండేది. సో ఎక్కువ భయపడేవాడిని, ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, సైలెంట్గా ఉండేవాడిని. కానీ ఆయన నన్ను మాట్లాడి చాలా ట్రై చేసేవారు. సో చాలా మంచి. అండ్ మరి శాంతి గారితో ఏమైనా టచ్లో ఉన్నారా? మాట్లాడుతూ ఉంటారా? వెళ్తూ ఉంటారా? మేము కలుస్తూ ఉంటాం. మేము ఎవ్రీ వీకెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు చిల్ అవుతాం మేము అందరం. సో పెద్దమ్మ కూడా ఒక పెద్దమ్మ అనే కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట మా అందరితో. సో ఓకే, సూపర్. బట్ అప్కమింగ్ ఇంకా ఫిలిమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో మంచి సూపర్ హిట్ అవ్వాలి, మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మీకు రావాలి, మంచి యాక్టర్గా ప్రూవ్ అవ్వాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో. హాయ్ చైతన్య గారు. హలో మనీషా, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్, గుడ్ టు సీ యూ. చాలా రోజుల తర్వాత మీరు ఇంత బిజీ అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఏంటి, అంటే బిజీ అవ్వచ్చు, మంచి యాక్టర్ బాగుంటుందని, మళ్ళీ ఇదేంటి కొత్తగా అయ్యిందంటారా? అయిందిగా. థ్యాంక్ యూ, 100% అయింది. మీరు చేసిన షోతో వైరల్ కూడా అయ్యాను నేను. వాటర్ మిలన్ తినిపించారు, ఎన్నెన్నో చేశారు, ఇప్పటికీ గుర్తుందా? బట్ ఆ మూమెంట్స్ అన్నీ అప్పుడు అవి బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా, వైరల్ మూమెంట్స్. సూపర్. చైతన్య గారు 30/21 తర్వాత నిజంగానే మీ గ్రాఫ్ అనేది ఇలా వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే ఇంతకీ షోడాలో ఈగ దొరికిందా? పారిపోయింది, అది పగిలిపోయింది, పగలగొట్టాల్సి వచ్చింది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
కానీ చాలా ఎంటైర్ మూవీ మొత్తం భలే కామెడీ కానీ టైమింగ్ కానీ మీ ఇన్నోసెంట్ కానీ అసలు మీ యాక్ట్ కానీ వేరే లెవెల్ అనిపించింది మాకు. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆఫ్టర్ ఆ ఫిలిం తర్వాత? అమేజింగ్ రెస్పాన్స్. ఇప్పుడు ఓటీటీలో ఇట్స్ స్టిల్ రన్నింగ్ అండ్ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికీ ఐ కీప్ గెటింగ్ మెసేజెస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ థరోలీ ఎంజాయింగ్ ద ఫిల్మ్. థియేటర్లో చూడలేని వాళ్ళు ఓటీటీలో చూసి దే ఆర్ ఎంజాయింగ్. అంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండ్ తరుణ్ భాస్కర్ ఫిల్మ్. సో అమేజింగ్ రెస్పాన్స్. సో తరుణ్ భాస్కర్ గారిది అంటే లైక్ డైరెక్షన్ కానీ యాక్టింగ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బట్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అతనితో? తరుణ్ ఈజ్ వెరీ చిల్. అంటే డైరెక్టర్ లాగా అట్లా ఎప్పుడు ఉండదు. ఈజ్ లైక్ ఫ్రెండ్, ఈజ్ లైక్ అ మెంటర్. సో అందరం టీం మొత్తం డిస్కస్ చేసుకొని వీ కీప్ వర్కింగ్. నేను డైరెక్టర్, నువ్వు యాక్టర్ లాగా ఏముండదు. సో ఇట్స్ వెరీ చిల్ వైబ్ విత్ తరుణ్. ఏ ఫిలిం అయినా తరుణ్, ఎనీ ఫిలిం అయినా తరుణ్స్ నేచర్ ఈజ్ లైక్ దట్. సో అమేజింగ్ వర్కింగ్ విత్ తరుణ్. తరుణ్ లాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని చాలామంది యాక్టర్స్కి ఉంటుంది. ఐఎమ్ బ్లెస్డ్, ఆనర్డ్ టు వర్క్ విత్ హిమ్. బట్ వన్ థింగ్ ఏంటంటే అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక యాక్టర్ వరకు లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అక్కడ అంటే మంత్లీ కూర్చొని మంచి ల్యాక్స్లో శాలరీ ఉంటుంది. బట్ యాక్టింగ్ లైఫ్ అనేది కొంచెం స్ట్రగుల్, కొంచెం టెన్షన్. బిఫోర్ షూటింగ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఒకలాగా టెన్షన్తో ఉంటుంది. బట్ మీరు ఎలా ఈ జర్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఉంది ఈ కొత్త జర్నీ? పాతదైపోయింది. ఇట్స్ బీన్ 6-7 years ఇండస్ట్రీలో. సో ఇట్స్ ఆల్ నార్మల్. ఇంకా షూట్ చేసినప్పుడు వి కీప్ వర్కింగ్. షూట్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ కోసం అటు చిన్న టెన్షన్ ఉంటుంది. అది అయిపోగానే మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇట్స్ బికమ్ ఏ ప్రాసెస్. అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రెడీగా ఏంటంటి ఉన్నాయి చైతన్య గారు? అవి రిలీజ్కి అయితే షరతులు వర్తిస్తాయి, పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్ప్రెస్, ఈ 3 movies రిలీజ్కి ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జాన్ ఫెబ్ అంతా కొంచెం బిజీ టైం కదా. సో ప్రాబ్లీ 2 months తర్వాత విల్ ప్లాన్ ఫర్ ద రిలీజ్. అనన్య గారు టచ్లో ఉన్నారా? మాకు ఒకసారి మళ్ళీ 30/21లో మళ్ళీ మీ ఇద్దరు కాంబోలో ఇంకొక వెబ్ సిరీస్ చూడాలని ఉంది. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు డూ season 3. చూడాలి చాయ్ బిస్కెట్ వాళ్ళు ఎప్పుడు చేయమంటారో. సో చాలా రోజులు అయింది కదా, ఎవ్రీబడి వుడ్ ఎంజాయ్. మాకు కూడా ఇట్స్ బీన్ ఏ వైల్. నేను 30/21 నుంచి బయటకు వచ్చి. సో మళ్ళీ ఒకసారి వి విష్ 30/21 season 3 హ్యాపెన్స్. సో మ్యారేజ్, పెళ్ళి కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. సో అంటే పెళ్లి చేసుకుంటే పైకి రారని మీ ఉద్దేశమా? అలా అని కాదు, ఎందుకు అనవసరమైన హర్డిల్స్ మధ్యలో. ఇంకో 1 year టైం ఉంది. కొంచెం మంచి సినిమాలు, మంచి డైరెక్టర్స్తో చేస్తున్నాను. అవి అయిపోగానే ఖచ్చితంగా చేసుకుంటాను. సరే, మరి పెళ్ళికి పిలుస్తున్నారా మమ్మల్ని? ఖచ్చితంగా అందరినీ పిలుస్తాను. అంటే ఏజ్ 21 అమ్మాయా 23 అమ్మాయా? అప్పుడా ఎవరు దొరికితే వాళ్ళు ఇంకా ఆ టైంకి. అంటే మనం చేసుకోవాలి, వాళ్ళు కూడా చేసుకోవాలనుకోవాలి కదా. సో హోప్ఫుల్లీ అంటే లైక్ మీ 30/21 నుంచి ఈ రోజు ఈ ఫిలిమ్స్ వరకు మీ జర్నీ చాలా చాలా బాగుంది. అండ్ మీరు అనుకున్న గోల్ అయితే చాలా వరకు రీచ్ అయ్యారన్న ఫీలింగ్ నాకైతే ఉంది. బట్ మీకు ఏ యాక్టర్తో కలిసి వర్క్ చేయాలని? నాకు ప్రతి యాక్టర్ ఉంటుంది, బట్ మన ఫేవరెట్ ఒకరు ఉంటారు, స్పెషల్ యాక్టర్. కమల్ హాసన్ గారు. అంటే అట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే మనం సగం వరకు కూడా రీచ్ అవ్వలేము. సో ఏమో చేస్తానేమో త్వరలోనే. హూ నోస్. సార్, ఎనీ గుడ్ న్యూసా? అంటే నాకు తెలీదు. మనం గట్టిగా అనుకుంటే ఇఫ్ ఐ మేనిఫెస్ట్ స్ట్రాంగ్లీ ఖచ్చితంగా అవుతుంది. త్వరలో 30/21 యాక్టర్ చైతన్య గారు కమల్ హాసన్ గారితో ఫిలిం చేయబోతున్నారు అని గట్టిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. అది జరిగితే నథింగ్ లైక్ ఇట్. సీరియస్లీ అండి. బట్ ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిడాకోలా అంత పెద్ద హిట్ చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సినిమాలతో పాటు కిడాకోలా ఆహాలో చూడండి. డు నాట్ మిస్ ఇట్. పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరితో చూడండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ ఫర్ ఆల్ ది ఎక్సైటింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ మంజుషా. హాయ్. Hi, how are you? నేను ఇక్కడ వైట్ ఏంజల్ అని పిలుస్తాను. Ammo. Thank you, I'm flattered. సో సీరియస్లీ చాలా చాలా బాగున్నారు డ్రెస్లో. అంటే మేము అక్కడ సెట్స్లో చాలా ట్రెడిషనల్గా, చాలా పద్ధతిగా, చాలా క్యూట్గా చూస్తాం కదా. ఇక్కడ కొంచెం ఒక్కసారిగా ఇలా ఏంజిల్లా మెరుస్తుంది. అంటే ఈవెంట్ అలాంటిది కదా, ఫుల్ గ్లామరస్ నైట్ అండ్ గ్లిట్సీ స్టార్ డమ్ ఉన్న నైట్ కాబట్టి ఈవెంట్ తగ్గట్టు డ్రెస్ చేసుకోవాలి. సో దట్ ఈస్
యాక్చువల్లీ ఇదే ఒరిజినల్, సినిమాలో అలా చూపిస్తారు అనమాట. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టట్లేదు నన్ను బయట. అవును, నిజంగానే మిమ్మల్ని బయట చూడగానే, అంటే మనం ఇంటర్వ్యూ చేసాం కాబట్టి మిమ్మల్ని నేను ఇంత ఈజీగా టక్మని మీ స్మైల్ చూసి నేను ఐడెంటిఫై చేశాను మా పిల్ల అని. సో మరి ఒక్కసారి మీరు ఎవరు అనేది చెప్పండి. హాయ్, నేను మీ ప్రణీత పట్నాయక్. మీరు చూసిన కేర్ ఆఫ్ కంచరపాలెం, సీతారామం, రీసెంట్లీ కుమారి శ్రీమతి, రాబోయే, ఈగల్, వీటన్నిటిలో నేను యాక్ట్ చేశాను. మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే మంచులది నాది ఒక ఇంటర్వ్యూ ఉంది సుమన్ టీవీలో, గో అండ్ వాచ్ దాట్. యాక్చువల్లీ నేను వైరల్ అయ్యాను బికాజ్ ఎన్టీఆర్ గారి కోసం చెప్పాను కదా ఆశాపాసం పాడారు అని. సో దట్ బిట్ గాట్ లాట్ వైరల్ అనమాట. సరే, నా కోసం ఒక 2 lines ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి అనగానే టక్మని ఆ సాంగ్ చెప్పారు. బట్ నేను ఎక్కడ వెళ్ళినప్పుడు ఆ సాంగ్ విన్నా కూడా నాకు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గానే స్ట్రైక్ అవుతారు, బికాజ్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మీ టూ, అదే చెప్పాను నేను కూడా మీకు ఇంటర్వ్యూలో, నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గారు అని. సో ఆ బిట్ చాలా వైరల్ అయిపోయింది అప్పుడులో. యా, మళ్ళీ నెక్స్ట్ మూవీతో మనం కలుద్దాం, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేయాలి. అయ్యో, తప్పకుండా తప్పకుండా. సో మరి అప్కమింగ్ ఫిలిమ్స్లో ఏం రెడీగా ఉన్నాయి, సీరియల్స్ ఏం రెడీగా ఉన్నాయి? సో ఈగల్ ఉంది అప్కమింగ్ రిలీజ్. మనందరికీ తెలిసినట్టు Feb 9th పుష్ అయింది బికాజ్ అందరినీ దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈగల్ ఇస్ మై నెక్స్ట్ రిలీజ్ February 9th. అండ్ ఒక వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేశాను, Z5లో వస్తుంది, అది ప్రాబబ్లీ ఫెబ్ అనే అంటున్నారు. I can't reveal the details because వాళ్ళు official announcement చేయలేదు, but I think both of them will come in February. I'm looking forward, yeah. సో ఎలా ఉంది అంటే లైక్ యాక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తారు? నేనైతే కౌచ్ పొటాటో అండి, నేను ఇంట్లోనే ఉంటాను 24 hours షూట్ లేకపోతే. ఐ ప్రిఫర్ సిట్టింగ్ ఇన్ మై హోమ్, ఐ ప్రిఫర్ కుకింగ్ ఫర్ మై సెల్ఫ్, ఈటింగ్, స్లీపింగ్ వెల్, గోయింగ్ టు జిమ్, అంతే. ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ ఏమి ఉండవు అంతకంటే. ఫేవరెట్ క్రష్ ఉన్న యాక్టర్ ఎవరు, హీరో? టఫ్ క్వశ్చన్. దుల్కర్ సల్మాన్, ఆదిత్య రాయ్ కపూర్, హృతిక్ రోషన్, అంతే. రణ్వీర్ కపూర్, రణ్వీర్ సింగ్. ఇక్కడ మన తెలుగులో చెప్పండి. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పాను కదా ఆల్రెడీ. యా, క్రష్. రొమాంటిక్ హీరో ఎవరు ఇక్కడ మన తెలుగులో? టఫ్ చాయిస్, మహేష్ బాబు గారు. రొమాంటిక్. హే, ఇప్పుడు సాంగ్ మామూలు వైరల్ అవ్వట్లేదు. యా చాలా నచ్చింది నాకు. యా, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నైస్ టాకింగ్ టు యూ. ఈ 2024 క్యాలెండర్లో ఉన్నారు. సో ఎవ్రీ పోస్టర్లో కూడా, ఎవ్రీ ఫిలిం దీంట్లో కూడా సూపర్ డూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ.